కాశ్యపాన్వై సంజాతం సరిణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి. శోచిష్టాయాసనిగళితం యా బలాకృత్య పుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అందరికీ దాసోహం. ధనుర్మాసంలో 11వ రోజు 11వ పాసురాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం మనం. గోపికలను ఒక్కొక్కరిని లేపుకుంటూ గోదా ముందుండి మనందరినీ చేయి పట్టుకుని తీసుకెళ్తోంది. నేను వెళ్తున్నాను కదా, నా వెనకాల వచ్చేయండి అని అనే తత్వం కాదట మన గోదా నాచ్యార్ది. పట్టుకుని అందరినీ కలిపి తీసుకుని వెళ్ళే తత్వం అట. అందరం కలిసి అనుభవించాలి అనేటువంటి భావన మిక్కుటంగా కలిగిన ఆమె మన గోదా నాచ్యార్. మనం నేర్చుకోవాల్సింది ఇలాంటి గుణాలనే కదండి. ఈ రోజుల్లో అది చాలా తక్కువైపోతుంది కాబట్టి ఈ ధనుర్మాసంలో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం చక్కగా తెలుసుకుని ఆచరణలో పెట్టుకోవాలి. ఎవరికి వారే అన్నట్టుగా అయిపోతుంది ఈరోజు పరిస్థితి. అలా కాకుండా గోష్ఠిగా అనుభవించడంలో ఉండే ఆనందాన్ని మనకి తెలియచేస్తోంది. వాట్ ఆర్ ద ఏబిసిడీస్ ఆఫ్ ఆధ్యాత్మికత అంటే, ఆధ్యాత్మికతలో అసలు ఏబిసిడీలు అంటే ఏంటి అంటే, ఒక చిన్న ఉదాహరణ అంటే ఏబిసిడి అంటే ఏంటి అంటే, ఏ అసోసియేషన్, బి రీడింగ్ బుక్స్, సి చాంటింగ్ ఎనీ మంత్ర, డి ఫర్ డివోషనల్ లైఫ్. మీరు ఈ 3 చేస్తే గనక మీకు ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది అని. ఏం చేయాలట? అసోసియేషన్, సత్సంగం. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, మన చుట్టూ ఉండేటువంటి వారిని బట్టి మన లైఫ్ స్టైల్ ఆధారపడి ఉంటుంది. అందుకని మన చుట్టూ ఎటువంటి వారు ఉండాలి? మన యొక్క ఆధ్యాత్మికతని పెంపొందించేవారై ఉండాలి. అటువంటి వారితో సాంగత్యం వలన మనకి వాల్యూస్ ఇంకా నేర్చుకుంటాం. మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 2 రీడింగ్ బుక్స్. పరమాత్మ గురించి తెలియాలి అంటే, ఆచార్యుల గురించి తెలియాలి అంటే, ఒక సంప్రదాయం గురించి మనకు తెలియాలి అంటే, మనం వారి గురించి చెప్పేటువంటి పుస్తకాలని చదివితేనే కదా మనకు వారి గురించి తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? పుస్తకాలు చదవాలి, అలా చదువుతూనే ఉండాలి. ఇంకా చాంటింగ్ అంటే మంత్రాన్ని జపించడం. మనకిష్టమైన మంత్రం అష్టాక్షరి అవ్వచ్చు, లేదా ఎప్పుడు ద్వైమంత్ర అనుసంధానం, పెద్దలు చెప్పినటువంటి ద్వైమంత్ర అనుసంధానం అవ్వచ్చు. ఏదో ఒకటి చేస్తూ ఉన్నప్పుడు మీకు ఈ డివోషనల్ లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది అని, తొందరగా మనం ఆధ్యాత్మికంగా మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాము, మన మనసు పవిత్రమవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే పడుకున్నటువంటి గోపికని ఈరోజు మళ్ళీ లేపుతోంది గోదా గోష్ఠి. ఇంకొక గోపిక. ఈమె ఎటువంటిది అంటే, భగవంతుడి కోసం నోము నోచవలసిన అవసరం నాకేమీ లేదు, నా కోసమే ఆయన నోచుకుని నా అద్దకు వస్తాడు అని చెప్పి నిశ్చింతగా పడుకొని ఉన్నదట. అటువంటి గోపవనితను ఈరోజు ఈ పాసురంలో 11వ పాసురంలో నిద్ర మేల్కొలుపుతున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. కరవై కనంగల్ పలకరందు సెత్తార్ తిరళజియా చెన్రు செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில்வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்துக்குறங்கும் பொருள் ఏలోరెంబావాయ్. పొర్కొడియే సెల్వ పెండాటి అని పిలుస్తున్నారు. పొన్కొడి అంటే బంగారు తీగ వంటి దానా, నువ్వు గోపాల కులానికే బంగారు తీగ వంటి దానివి, ప్రకాశింపజేసేదానివి. అలాగే సెల్వ పెండాటి, సంపదంతా కూడా కలిగి ఉన్నదానివి కదా. ఏం సంపద? భగవంతుని మీద, కృష్ణ పరమాత్మ మీద ప్రేమ అనే సంపద సంపూర్తిగా నీకు సంపూర్ణంగా ఉంది కదా. అలాంటి నువ్వు లేవకుండా ఉండడంలో అర్థమేమిటి? అందరం కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం, ఆయన అంటే నీకు చాలా ఇష్టము, మరి లేచి రావాలి కదా, ఇంకా ఇప్పటిదాకా లేవలేదేంటి అంటే, ఆమె
ఎటువంటిదో ఆమెను కీర్తిస్తున్నారు. ఆమె ఇంట్లో ఎటువంటి సంపద ఉందో అదంతా కూడా చెప్తున్నారు. ఈమెను చెప్తున్నారు అంటే రేపల్లలో అందరికీ అంతే సంపద ఉండేది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ వచ్చి రేపల్లలో అవతరించడం వలన, ఆయన యొక్క స్పర్శ వలన, ఆయన యొక్క దర్శనం వలన, ఆయన యొక్క మాట వలన ఎప్పుడూ సమృద్ధి రేపల్లె అంతా కూడాను. కత్తు కరవై లేతప్రాయంలో ఉన్నటువంటి పశువులండి. పశువులు లేతప్రాయంలో ఉంటాయా, దూడలు లేతప్రాయంలో ఉంటాయా అండి? పశువులంటే పెద్దవి. పశువులంటే దూడల్ని ఈనినవి ఒక ఈతో 2 ఈతలో అయినటువంటివి, అవి కొంచెం పెద్దవిగా ఉంటాయి వయసులో. దూడలంటే చిన్నగా ఉంటాయట. రేపల్లలో పశువులు అలా లేవంట. ఈనినప్పటికీ కూడా ఈతలు అవి వయసును తగ్గించుకుంటున్నాయట ఒక్కొక్క ఈతకి కూడాను. ఎలా అయితే ఇక్కడి నుంచి సంసారంలోంచి విడిపడిపోయి పరమపదానికి చేరుకున్నటువంటి ముక్తుడి యొక్క వయసు రోజు రోజుకి తగ్గిపోతోందా అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉంటాడట. అలా ఈ గోవులన్నీ కూడా లేతగా ఉన్నాయట. వాటికి పిల్లలున్నాయా? సంతూర్ మమ్మీ, సంతూర్ డాడీ అంటూ ఉంటారు చూడండి, అలా ఉన్నాయట ఈ పశువులు అన్నీ కూడా. అంటే కృష్ణ పరమాత్మ స్పర్శ వలన అవి ఎప్పుడు కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండేవట. లేత వయసులో ఉన్నటువంటి చిన్న పశువుల్లాగా ఉండేవి తప్ప వయసు అయిపోయిన వాటిలో ఎప్పుడు కనిపించలేదట. అలాంటివి ఎన్ని ఉన్నాయి? కనంగళ్ పలకరందు 1 2 3 4 5 అలా కాదు, సమూహాలు లెక్క పెట్టాలట. ఒక్కొక్కటి కాదు పశువులు లెక్క పెట్టాల్సింది. ఒక 1000 పశువులు కలిపి ఒక గుంపు అనుకుంటే అలాంటి గుంపులు కూడా లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. పలకరందు అని అంటున్నారు. అంతా పశు సంపద ఆనాడు రేపల్లెలో ఉన్నది. ఒక్కొక్క ఆవునే లెక్క పెట్టలేకపోయినా ఆ గుంపుల్ని కూడా లెక్క పెట్టలేనన్ని, సఖ్యం కానన్ని ఉన్నాయి. పలకరందు అక్కడ ఉండే గొప్ప బాలురు కూడా చాలా నేర్పు కలవారై ఉంటారట. ఎంతోమంది కలిసి చేసే పనిని ఒక్కొక్కరు చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారట. అంత శక్తి కలిగిన వారే కూడా ఉన్నారు అని తర్వాత చెప్తున్నారు. సెత్తార్ తిరుళజయ చెండ్రు సెరుచెయ్యం. సెత్తార్ శత్రువులండి అన్నారు. వీరు చాలా సాధు జీవితాన్ని గడుపుతూ ఉంటారు కదా. వీరికి శత్రువులు ఉంటారా? ఈ గోపాలకులకు కూడా శత్రువులు ఉంటారా? ఉన్నారు. కృష్ణ పరమాత్మకి శత్రువులే ఈ గోపాలకు కూడా శత్రువులు. గోపాలకి ఎవరు శత్రువులో కృష్ణ పరమాత్మకి వాళ్లే శత్రువులు. కృష్ణ పరమాత్మ వచ్చి ఈ రేపల్లలో ఉన్నప్పటి నుంచి కూడా శత్రువులు ఒకరి తర్వాత ఒకరు రాక్షసులు వస్తూనే ఉన్నారు కదా. వీరు చూస్తూనే ఉన్నారు ఎంతమంది వస్తున్నారో. అంతరిక్షంలో నిలబడ్డాడు విభీషణుడు. శరణాగతి చేయడానికి వచ్చాడు రామచంద్రమూర్తిని. అంగదుడు చూశాడు. చూసినవాడు రావణాసురుడి దగ్గర నుంచి వచ్చాడు అని అనకుండా, అదిగో మనకు శత్రువైన రాక్షసుని గోష్ఠిలోంచి వచ్చాడు ఈడు అని అన్నారు అంట. అంటే శత్రువుల గోష్ఠిలో ఉన్నంత మాత్రాన శత్రువులు అయిపోతారా? విభీషణుడు అటువంటి వాడు కాదు కదా. రావణాసురుడు శత్రువే, కానీ విభీషణుడు అటువంటి వాడు కాదు. కానీ శత్రువుల గోష్ఠిలోంచి వస్తే శత్రువుడే అని గబుక్కర మనం అనేస్తున్నట్లుగా ఎవరైతే కృష్ణ పరమాత్మకి శత్రువులో వారే శత్రువులండి అని అంటోంది. పరమాత్మకి భాగవతులకి శత్రువులు ఎవరో వాళ్ళు పరమాత్మకి శత్రువులు, పరమాత్మకి శత్రువులు ఎవరో భాగవతులకి శత్రువులు అవుతూ ఉంటారు. నేను మానవ శరీరంతో ఉన్నాను కానీ నా గొప్పతనం తెలుసుకోలేకపోతున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నన్ను శత్రువులా చూస్తున్నారు అని కృష్ణ పరమాత్మ బాధపడతాడు. అలాగే ఇంకా విదురుడి దగ్గర కూడా భోజనం చేస్తాడు. దుర్యోధనుడు అడుగుతాడు, ఏం బాబా నీకు నాకు శత్రుత్వం లేదు, కానీ నువ్వు వెళ్ళి అక్కడ తిన్నావు భోజనం అంటే, మమ ప్రాణాహి పాండవాహ, నేను ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాను పాండవుల్ని, నువ్వేమో వారిని శత్రువులుగా చూస్తున్నావు. నా శత్రువులకి శత్రువే, నా మిత్రులకి శత్రువు నాకు శత్రువే అవుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్తాడు. అలాగే కంసుడికి కూడా 2 ఉన్నాయి. ఏంటి? సమృద్ధిని, భగవత్ సమృద్ధిని సహించలేడు. అలాగే గోపాలరేఖ సమృద్ధిని సహించలేడు. ఎందుకంటే వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ భక్తులు కాబట్టి పరమాత్మని సహించలేకపోయాడు. అలాగే పరమాత్మ సంబంధం ఉన్నటువంటి ఈ గోప బాలుర్ని, రేపలెన్నంతటిని కూడా ఆ సమృద్ధిని సహించలేకపోయాడు. అలా ఇద్దరు పరస్పరంగా శత్రువులు అంటే కనుక భగవంతుడికి శత్రువులు, భాగవతులకి శత్రువులు. అటువంటి వాళ్ళు
ఉన్నారా అండి ఆ రేపల్లిలో ఉన్నారా? ఉన్నారా అంటే వచ్చి ఉండక్కర్లా, శత్రువులు అని తెలిస్తే చాలట వెళ్ళి వీళ్ళే వేసేసి వచ్చేస్తూ ఉంటారట. సెత్తార్ తిరళజే చెండ్రు సెరొచ్చేయం, వాళ్ళ బలమంతా నశించిపోయేలాగా మేమే వెళ్ళి వేసేసి వచ్చేస్తాము అన్నట్లుగా ఉంటారట ఈ గోప బాలురు అందరూ కూడాను. శత్రువులు ఎదురు వచ్చే వరకు కూడా ఆగకుండా వీరే వెళ్ళి వాళ్ళ వాళ్ళ బలాన్ని నశింపచేసి వాళ్ళని ఓడించి వస్తూ ఉంటారు. కంసుని బలమంతా నశించేలాగా మంగళాశాసనం చేస్తూ ఉండేది మన కంసుని బలం నశించాలి, కృష్ణ పరమాత్మకి ఏ ఆపద రాకూడదని రేపల్లిలో వారందరూ కూడా ఎప్పుడు మంగళాశాసనం చేస్తూనే ఉండేవారు. కంసుడు మరి శత్రువు కదండి కృష్ణ పరమాత్మకి, అందుకని వారందరూ ఎప్పుడు మంగళాశాసనం చేస్తూనే ఉండేవారు. కుత్తముండ్రిల్లాదా, కొంచెం కూడా దోషం లేనటువంటి వారు ఈ గోపాలురందరూ కూడా. అంటే యుద్ధానికి వెళ్ళినంత మాత్రాన యుద్ధ మర్యాద తెలియకుండా యుద్ధం చేసేటువంటి వారు కాదు, ఏమాత్రం దోషం లేకుండానే యుద్ధాలు చేసేటువంటి వారు ఈ గోపబాలులు గోపాలకులు అందరూ కూడా. కృష్ణుడు అలాగే రాముడు ఇద్దరు ఒకటే అని చెప్పుకుంటాం కదా. రావణ యుద్ధంలో కూడా ఒకసారి రావణాసురుడు యుద్ధం చేస్తూ చేస్తూ ఏకాకైపోయాడు. అంటే తన రథాన్ని కొట్టేశాడు, బాణాలని లేకుండా చేసేసాడు, తన ఆయుధాలన్నీ లేకుండా నిరాయుధుడిని చేసేసాడు, పైన ధ్వజాన్ని కొట్టేశాడు, తన విల్లును కూడా విరిచేశాడు ఆఖరికి రామచంద్రమూర్తి. అలా నిలబడినటువంటి రావణాసురుణ్ణి మర్యాద తెలిసినటువంటి వాడు కదండి, మర్యాద పురుషోత్తముడైనటువంటి రాముడు కొట్టేలేదు. నిరాయుధుని చంపకూడదు అనే యుద్ధనీతితోటి వెళ్ళి తిరిగి అన్ని సర్దుకుని మళ్ళీ బలాన్ని పుంజుకొని మళ్ళీ రా నువ్వు అని అంటాడు. ధర్మయుద్ధం చేసేవాడు కాబట్టి. చేతిలో ఆయుధం లేకుండా కూడా కొడుతున్నాడేంటి నన్ను అని అనుకుంటాడు ఒకసారి రావణాసురుడు. కానీ చేతిలో పిడి ఉంది, పైన విల్లు పట్టుకుంటారు కదా, మధ్యలో పట్టుకుంటారు కదా, పైన విల్లు ఇరక్కొట్టేశాడు, కింద విల్లు ఇరక్కొట్టేశాడు పార్ట్ని, మధ్యలో చేతిలో మాత్రం ఆ ముక్క మధ్యలో ఉండిపోయింది కాబట్టి ఇంకా బాణాలు వేస్తూనే ఉన్నాడు. అది కూడా విడిచిపెట్టేశాక అప్పుడు గచ్చా అనుజానామి, వెళ్ళిపో, నేను పర్మిషన్ ఇస్తున్నాను నీకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తాడు రావణాసురుణ్ణి మన రామచంద్రమూర్తి. చాలా అలసిపోయావు కదా, సేద తీర్చుకొని మళ్ళీ గట్టి ధనస్సు రథాలు అన్నీ సమకూర్చుకొని రావాల్సింది అని చెప్పి మర్యాద మించకుండా, అంటే హద్దు మించకుండా రూల్స్కి లోబడే యుద్ధం చేసేవారు రాముడైనా కృష్ణుడైనా, ఈ కృష్ణుడితో పాటు ఉండే గోపబాలురు అయినప్పటికీ కూడాను. ఎవరైనా కూడా కృష్ణ పరమాత్మతోటి ఈ గోపాలకుల మీద కంప్లైంట్స్ చెప్పారనుకోండి, కృష్ణుడు అంటాడంట, గోపాలకులు అలా చెయ్యరు, నా ఫ్రెండ్స్ అలా చెయ్యరు, మీరు అలా చెప్పకండి అంటాడంట. లేదు నేను చూశాను, వాళ్ళు తప్పు చేశారు అంటే, వాళ్ళు తప్పు చేయలేదు, ఏమైనా వాళ్ళు చేసిందే రైటు అని సమర్థిస్తూ ఉంటాడట. అంత నమ్మకం కృష్ణ పరమాత్మకి ఈ గోపబాలురు మీద. అలాంటి కృష్ణ పరమాత్మ వచ్చి ఈ రేపలలో అవతరించాడు కదా. కోవలర్దం పొర్కొడియే, ఈ గోపాల వంశానికంతటికీ కూడా నువ్వు బంగారు తీగ వంటి దానివి కదా. ఈ కృష్ణ పరమాత్మని మీద ప్రేమ ఉందన్నటువంటి ఈ గోపికని కీర్తిస్తున్నారు. కృష్ణుని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని అంటూ ఉంటావే, మరి అది చేతల్లో చూపించాలి కదా, ఉత్తనే మాటలతోటేనా? మాతో కలిసి నువ్వు కృష్ణుని అనుభవిస్తే బాగుంటుంది కదా. అడియార్గల్ కుషాంగళుడన్ కూడువదెన్నుకొలో అంటారు ఆళ్వార్లు. నిత్యసూరుల గోష్ఠిలో దాసుల యొక్క గోష్ఠిలో చేరి నిన్ను సేవించేది ఎప్పుడో కదా అంటారు. నాకు దర్శనమీ స్వామి అని అడగచ్చు కదా, గోష్ఠిలో సేవించడం ఎందుకండి? గోష్ఠి అసోసియేషన్ విత్ భక్తాస్, ఎప్పుడు వాళ్ళతోటి కలిసి ఉండాలి ప్రపన్నులైనటువంటి వారు ఎప్పుడు కూడాను. అది ప్రపన్నుకల మర్యాద. ఇక్కడ ఉన్నంతకాలం కూడా ఇక్కడ ఉన్న ఈ లోకంలో ఉన్న భాగవత గోష్ఠితో కలిసి నేను సేవించాలి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి పరమపదానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తులతో కలిసి నేను సేవించాలి. స్వయంపాక భోజనం కంటే కూడా తదియారాధన భోజనం విశేషం కదా అని అంటారు వ్యాఖ్యానంలో. స్వయంపాకం అంటే మనం వండుకోవడం, మనమే తినడం అంతే. ఒకళ్ళం వండుకొని ఒకళ్ళు తింటూ కూర్చోవడం, అదేం పెద్ద రుచిగా ఉంటుంది. ఆహా, ఈ మైసూరుపాకు ఎంత గొల్లగా ఉందో, ఈ బూరి ఎంత బాగుందో చూడు క్రిస్పీగాను అని అనుకుంటూ తింటే ఎంత బాగుంటుంది. అలాగే కృష్ణ పరమాత్మని కానీ లేదా పరమాత్మని సేవించేటప్పుడు కానీ పెరుమాళ్ళని మనం గోష్ఠిగా అనుభవించినప్పుడు ఆ ఆనందం మరింత ఎక్కువవుతుంది. పుత్తర వల్గొల్ పునమైలే పోదరాయ్, రా
రా అని పిలుస్తున్నారు. 2 విశేషణాలు వేసి పిలుస్తున్నారు. ఎటువంటి దానివి నువ్వు? పుట్టలో ఉన్నటువంటి పాము లాంటి దానివి. పునమైలే, అడవిలో ఉన్నటువంటి నెమలి వంటి దానివి. పుత్తరవల్గుల్ అంటే పుట్టలో ఉన్నటువంటి పాము స్వస్థానంలో ఉంటేనే అది సురక్షితంగా హాయిగా ఉంటుంది. బయటకు వచ్చిందనుకోండి, మనం ఎప్పుడు చంపేద్దామా అని చూస్తూ ఉంటాం కదా. అలా కాకుండా పుట్టలోనే ఉంటే అది హాయిగా సుఖంగా ఉన్నట్లుగా నువ్వు కూడా ఆ పాముని విశాలమైనటువంటి పిరుదులు కలిగిన స్త్రీగా పోలుస్తూ ఉంటారు. ఉపమా అలంకారంలో అలా పోలుస్తూ ఉంటారు. అంత అందమైనటువంటి జగన ప్రదేశం కలిగిన దానివి నువ్వు కదా. పునమైలే, అడవిలోనున్న నెమలి. అడవిలో నెమలి స్వేచ్ఛగా విరుస్తుంది, ఆనందంగా ఉంటుంది, మేఘాలు కనిపిస్తే నృత్యం చేస్తూ ఉంటుంది. అలాగే నెమలి పించం వ్యామోహాన్ని కలిగిస్తూ ఉంటుంది. కృష్ణ పరమాత్మ నెమలి పించం చూస్తే కృష్ణ పరమాత్మ వెంటనే గుర్తొచ్చేస్తూ ఉంటాడు. అలాగా నువ్వు కృష్ణ పరమాత్మ మీద వ్యామోహం కలిగి ఉన్నదానివి. నిన్ను చూస్తే మాకు కూడా కృష్ణుని మీద వ్యామోహం పెరగాలి, అలాంటి దానివి నువ్వు అని లోపల అర్థంలో చెప్తున్నారన్నమాట. నెమలిని, మేఘాన్ని చూస్తే నెమలి ఎలా పురివిప్పి నాట్యం ఆడుతుందో, మోహపడిపోతుందో, అలాగే నిన్ను చూస్తే మేము అంత ఆనందపడాలి. నిన్ను చూస్తే అసలు కృష్ణుడిని చూసినట్టుందండి అని అంటూ ఉంటారు. లేదా మీరు వస్తే మా ఆచార్యులే ఇంటికి వచ్చినట్టుగా ఉందండి అని మనం అంటూ ఉంటాం కదా ఒక్కొక్కరిని. అలాంటి గోపికవు నువ్వు. నిన్ను చూస్తే చాలు మా గోష్టంతా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. కృష్ణ పరమాత్మ మీద ప్రేమే రూపుదిద్దుకుని ఇలా వచ్చిందా అన్నట్లుగా మాకు ఉంటుంది. అలాంటి నువ్వు లేచి రావమ్మా, బోతరాయ్ రా, నువ్వు ముందు నడుస్తూ ఉంటే నేను నీ వెనకాల నడుస్తూ ఉంటాము అని. రామచంద్రమూర్తి ఎలా అయితే నడకలకు ప్రసిద్ధో అలాంటి నడక కలిగిన దానివి కదా నువ్వు కూడాను. నువ్వు ముందు నడుస్తూ ఉండు, మేము నీ యొక్క నడకల సౌందర్యాన్ని చూస్తూ నిన్నే ఫాలో అయిపోతూ నీ వెనకాలే మేము వస్తాము అని ఈ గోపికని పిలుస్తున్నారు. సుత్తత్తు తోజిమారెల్లారు బంధు. ఎవరెవరు వచ్చారండి? ఎవరెవరేంటి, నీ చుట్టాలందరూ, నీ బంధువులందరూ వచ్చేసారు. అలాగే నీ స్నేహితులందరూ, ఫ్రెండ్స్ అందరం కూడా మేము వచ్చేసి ఇక్కడ నుంచున్నాం. మొత్తం పుగొందు నీ వాకిట్లో నిల్చున్నాం. ఎక్కడో దూరంగా ఉండి ఇప్పుడే బయలుదేరుతున్నా, నువ్వు రెడీగా ఉండు అని చెప్పట్లేదు మేమేమీ. నీ ఇంటి గుమ్మల్లోకి వచ్చేసి నుంచుని నిన్ను దాకా నుంచి మేము పిలుస్తున్నాము. అలా నీ ముంగిట్లో నుంచున్నాము. అయినప్పటికీ కూడా ఎందుకు వచ్చాము? ముగిల్ వಣ್ಣన్ పేర్పాడ నుంచుని మేము ఈ వాకిట్లో ముగిల్ వಣ್ಣన్, ఆ మేఘవర్ణన్ యొక్క నామాన్ని మేము పాడుతూ ఉన్నాము. సిత్తాదే పేసాదే సెల్వ పెండాటి. ఓ సంపద కలిగిన దాన్న ఒక మాటైనా మాట్లాడకుండా, ఒక కదలికైనా లేకుండా, కదలకుండా మెదలకుండా మాట్లాడకుండా కూర్చున్నావేంటి? ఓహో, ఆయన సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉన్నావా? అలా ఒక్కదానివి కూర్చుని అనుభవిస్తే ఏమంటారో తెలుసా? కేవలలు అంటారు, కైవల్యము అని అంటారు దాన్ని. మనం అలా ఉండడం సంప్రదాయం కాదు కదా, స్వరూపం కాదు కదా. మనం ఎలా ఉండాలి అంటే అందరితో కలిసి అనుభవించాలి. ఒక్కళ్ళం కూర్చుని అనుభవించడం మన సంప్రదాయం కానే కాదు. సెల్వ పెండాటి, కృష్ణానుభవం అనేటువంటి గొప్ప సంపద కలిగినటువంటి ఓ గోపిక, నువ్వు లేచి రావమ్మా అని అంటున్నారు. ఎత్తుక్కు రంగం పొరుల్. నువ్వు ఎందుకు భాగవత గోష్ఠిలో కలవకుండా ఇలా విడిగా పడుకునున్నావు మాకు చెప్పు. అసలు నువ్వు వచ్చి మాతో కలుస్తున్నావా లేదా అని అనగానే లోపల గోపిక వచ్చేసింది. పాపం వచ్చేసి వీళ్లతో కలిసి ముందుకు సాగుతున్నారు వీళ్ళందరూ. ఎత్తుక్కుం ఉరంగుం పొరుల్. ఎందుకు పడుకుని ఉన్నావు నువ్వు? కృష్ణని దగ్గరికే కదా మనందరం కూడా వెళ్తున్నాము. నువ్వు ఏది పొందాలో మర్చిపోయావా? లేకపోతే కృష్ణ పరమాత్మని పొందేసిన ఆనందంలో ఉన్నావా నువ్వు? ఎందుకు అలా పడుకుని ఉన్నావో మాకు చెప్పమ్మా అని అన్నారు. లోపల గోపిక కూడా వచ్చి చేరింది వీరితోటి. ముగిల్ వಣ್ಣన్ పేర్పాడా అని మా నామం వినగానే అబ్బో కృష్ణ పరమాత్మని తలుస్తున్నారు ఇక్కడ అని చెప్పి అనుకున్న ఆమె లోపల నుంచి బయటికి వచ్చి వీరి గోష్ఠిలో చేరి కృష్ణ పరమాత్మ సాన్నిధ్యానికి అందరూ కలిసి బయలుదేరారు, గోదానాయికని ముందుంచుకుని. கத்துக்கரவை கனங்கள் பல கறந்தோ செத்தார் திரளிய சென்று செருச்செய்யும் கொத்தமொன்றில்லாத கோபரதம் பொற்கொடியே பொத்தரவல்குல் புனமையிலே போதராய் சுத்தத்தோ தோழிமாரெல்லாரும் வந்தோ நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்துக்குரங்கும் பொருள் ஏலோரெம்பாவாய். स्वोचिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम्. श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय यतिराजाय मङ्गलम्.